ఈ క్వశ్చన్ని ఏదో ఇంటర్వ్యూలో అడిగారంట మన స్టూడెంట్, మన సబ్స్క్రైబర్ ఇన్ఫ్యాక్ట్ ఆన్లైన్లో రిక్వెస్ట్ చేశారు ఇది ఎలా చేస్తారు అని. దీంట్లో యాక్చువల్గా నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇంత సినిమా ఉందనుకోలేదు. దీంట్లో చాలా చిన్న చిన్న మైన్యూట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కొన్ని, వాటిని కూడా టచ్ చేస్తూ నేను ఇది కంప్లీట్ చేస్తాను. ఒకవేళ అవసరమైతే ఫుల్ వీడియో పెడతాను, దాన్ని కూడా క్లిక్ చేసి చూడండి, లేకపోతే దీంట్లోనే కవర్ చేద్దాం. సో హియర్ నేను ఒక 3 డివిజన్స్ తీసుకున్నాను, అలాగే ఒక ఇమేజ్ తీసుకున్నాను. 3 డివిజన్స్ మనకి 3 కలర్స్ లాగా. సో వీటన్నిటికీ కలిపి ఒక ఫ్లాగ్ అని ఒక మెయిన్ ఇమేజ్ తీసుకున్నాను. సో ఒక డివిజన్కి నేను స్టైలింగ్ చేస్తున్నాను. #D1 D2 D3 విడ్త్ వచ్చేసి 300 px, అట్లాగే హైట్ వచ్చేసి యాక్చువల్గా కొంచెం ఒక 50 px వరకే తీసుకుంటాను. అట్లాగే బార్డర్ 1 px సాలిడ్ 3. సో ఒకసారి దీని అవుట్పుట్ కనుక చూస్తే మనకి ఈ రకంగా వస్తుంది. సో హియర్ ద అవుట్పుట్ ఈజ్ లైక్ దిస్. ఓకే, యా. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి మధ్యలో పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ ఛాలెంజింగ్ థింగ్ అనమాట. దానికోసం నేనేం యూజ్ చేస్తున్నానంటే పేరెంట్కి #ఫ్లాగ్కి నేను డిస్ప్లే అంటున్నాను, పొజిషన్ రిలేటివ్ తీసుకుంటే దీని లోపల ఉన్న ఇమేజ్ని నేను అబ్సల్యూట్ చేసుకుని సెంటర్లోకి తీసుకురాగలుగుతాను. అంటే ఇమేజ్ని, అంటే నేను పేరెంట్కి రిలేటివ్ తీసుకుంటున్నాను, దీన్ని పొజిషన్ తీసుకుంటే అబ్సల్యూట్లీ పొజిషన్ ఎలిమెంట్ విల్ టేక్ ద పొజిషన్ ఫ్రమ్ పేరెంట్, పొజిషన్ పేరెంట్. సో #ఫ్లాగ్ స్పేస్ img పొజిషన్ అబ్సల్యూట్. సో ఇప్పుడు తీసుకుంటే మనకి ఇంకా కనపడలేదు, కానీ మనం టాప్ 50% అండ్ లెఫ్ట్ 50% మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఇక్కడికి రావాలి. యా వస్తుంది, డోంట్ వరీ. ఇక్కడ ఏమైంది అని అంటే ఫ్లాగ్కి ఫుల్ విడ్త్ ఉండడం వల్ల 50%లోకి వచ్చాగింది. సో ఇప్పుడు ఈ ఫ్లాగ్ని కూడా మనం ఏం చేయాలి అని అంటే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్గా చేసుకుంటే కరెక్ట్గా మీకు ఈ డివిజన్ అనేది, పేరెంట్ డివిజన్ అనేది సెంటర్లోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేద్దామనంటే విడ్త్ ఉంది కదా, ఆ విడ్త్ని కూడా ఒక 50 pxకి చేసుకుందాం. సో దట్ మీకు 50లో ఉంది. అయితే ఇది పొజిషన్ సెంటర్లోంచి స్టార్ట్ అయింది, కానీ మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి రావట్లేదు. కాబట్టి దీనికి ట్రాన్స్లేట్ -50% అండ్ -50% అని ఇస్తే మీకు ఎగ్జాక్ట్లీ సెంటర్ వస్తుంది. యానిమేషన్ నెక్స్ట్ వీడియోలో చూడండి.